సో మీరు రొటీన్గా ఎండోస్కోపీ చేయించుకున్నారు, రిపోర్ట్లో హైటస్ హెర్నియా అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంట్గా సర్జరీ చేయించుకోవాలా అనే డౌట్ మీకు ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో హైటస్ హెర్నియా అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. సో అన్నవాహిక అంటే ఫుడ్ పైప్ మన చెస్ట్ లో ఉంచి పొట్టలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక డయాఫ్రమ్ నుంచి పాస్ అవుతుంది. దాంట్లో ఒక డయాఫ్రమ్ లో ఉన్న ఒక హోల్ లోంచి పాస్ అవుతుంది. సో ఈ హోల్ చుట్టూ మజిల్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి. ఈ కండరాలు వీక్ అయినప్పుడు హైటస్ హెర్నియా డెవలప్ అవుతుంది. అంటే మన పొట్టలో ఉండాల్సిన మన స్టమక్ హైటస్ హెర్నియా వల్ల కొద్దిగా చెస్ట్లోకి పైకి మైగ్రేట్ అవుతుంది. దీన్నే హైటస్ హెర్నియా అంటారు. దీనివల్ల సిమ్టమ్స్ ఏం డెవలప్ అవుతాయి అంటే ఫుడ్ తినంగానే గొంతులోకి వచ్చినట్టు అనిపించడము, గొంతులో మంటగా, చెస్ట్లో మంటగా అనిపించడము, తర్వాత కాఫ్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హైటస్ హెర్నియాని మనము మెడిసిన్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఈ మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వకపోవచ్చు. నా సిమ్టమ్స్ వర్సన్ అవ్వచ్చు. అంటే పుట్టిన వెంటనే మొత్తం గొంతులోకి రావడము, వామిటింగ్ అవ్వడము, కాఫ్ ఎక్కువ అవ్వడము, పడుకుంటే కాఫ్ రావడము, నైట్ టైమ్స్ కాఫ్ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలా సిమ్టమ్స్ మెడిసిన్స్తో కంట్రోల్ అవ్వట్లేదు, లేదంటే వర్సన్ అవుతున్నాయి అంటే మీరు మీ సర్జన్ని కానీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సర్జరీ. దీనికి హైటస్ హెర్నియాకి సర్జరీ అనేది చాలా సింపుల్. లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. లాప్రోస్కోపిక్ ఫండోప్లైకేషన్ అంటారు. మన అబ్డామెన్ మీద 4-5 స్మాల్ హోల్స్, 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ హోల్స్ చేసి ఈ మజిల్స్ ఏవైతే లూజ్ అయినాయో దాన్ని మనం టైట్ చేస్తాము. తర్వాత మళ్ళీ స్టమక్ మైగ్రేట్ అవ్వకుండా మనము ఒక వ్రాప్ లాంటిది చేస్తాము ఫుడ్ పైప్ చుట్టూ. దీన్నే ఫండోప్లైకేషన్ అంటారు. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో. సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డోంట్ వరీ, ఇది కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ మేనేజబుల్. మీరు మీ కన్సల్టెంట్ని లేదంటే స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ హెల్త్ని కంట్రోల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.